హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవి ఏంటని చూస్తున్నారా? గుంత పొంగనాలండి. వీటిని ఎలా తయారు చేస్తారో చూద్దామండి. మేమైతే ఇడ్లీ పిండితో తయారు చేసాము. చాలామంది దోశ పిండితో తయారు చేస్తారండి. మేము ఇడ్లీ పిండి మిగిలిందని చేసాము. ముందుగా అయితే దాంట్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ఇలా కట్ చేసుకుని రకరకాలుగా వేసుకుంటామండి. వేసుకున్న తర్వాత పొంగనాల పెన్నం అనేది పెట్టుకొని అందులో నూనె పోసి నూనె కాగిన తర్వాత ఇలా గరిటెతో వేసుకున్నామండి. గరిటెతో వేసుకున్నాక మూత పెట్టేసి ఇట్లా ఒక వైపుకు తిప్పుకున్నానండి. గుంత పొంగనాలు అయితే ఇలా తయారు చేసే విధానం అయితే బాగా కాలనివ్వాలండి. గుంత పొంగనాలు లేదంటే లోపల పచ్చిగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? మా విలేజ్లో అయితే ఇలానే చేసుకుంటామండి గుంత పొంగనాలు. ఇడ్లీ రవ్వతో చేసుకొని దీన్ని మళ్ళీ మైదా పిండి కలిపి ఇడ్లీ రవ్వలోనే బోండాలు కూడా వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీని కాంబినేషన్ వచ్చేసి మేము గుడ్డల కారం వేసుకున్నామండి.